హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియో అప్లోడ్ చేసి కూడా 4, 5 డేస్ అలా అవుతోంది కదండీ. వీడియోస్ అయితే ఉన్నాయండి. కానీ అప్లోడ్ చేయడానికి టైం అయితే కుదరలేదు. ఇంకా 2 డేస్ బ్యాకే ఊరు నుండి అయితే వచ్చాననమాట. సో, ఇంకా ఇవాళైతే వాయిస్ ఇచ్చి ఇంకా అప్లోడ్ పెడుతున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదండీ. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతే వచ్చేసేయండి. ఇంకా తిరుపతిలో అయితే ఏ టు జెడ్ ఎగ్జాటిక్ పార్క్ అని అయితే పెట్టారండి. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫుల్ ట్రెండింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. నాకైతే దీనికి సంబంధించి ఇంకా ఒక్కసారైనా విజిట్ చేసేసి వద్దామని అయితే నేను మా సిస్టర్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం గానీ, వామ్మో! ఎండలైతే దంచేస్తున్నాయండి బాబోయ్! సో, అందుకే పిల్లలనైతే తీసుకెళ్ళలేదు. నేను మా సిస్టర్ మాత్రమే వెళ్ళాము. ఇంకా వెళ్ళంగానే టికెట్ అయితే తీసేసుకున్నామన్నమాట. టికెట్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్‌లో అయితే రూ. 100 ఉండేదంటండి. ఇప్పుడైతే 200 అయితే తీసుకుంటున్నారు ఒక పర్సన్‌కైతే. ఇంకా టికెట్ అయితే తీసేసుకొని మేమైతే లోపలికొచ్చేసాము. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ వాటర్ అయితే ఉన్నిందండి. నేనైతే ఫస్ట్ షో కోసం అయితే వాటర్ పెట్టారేమో అనుకున్నాను కానీ, మళ్ళీ లోపల చూస్తే ఫిషెస్ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి క్యూట్‌గా. ఇంకా లోపలికెళ్ళగానే ఒక వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నామండి. అయ్య బాబోయ్! ఎండలైతే మండిపోతున్నాయి. ఎక్కడ లేని నీళ్ళ దాహం అనమాట. సో, ఇంకా ఎళ్ళగానే ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని 10 మినిట్స్ అలా రిలాక్స్‌గా వాటర్ అయితే తాగామండి. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా చాలా చాలా బావుంది. అంటే స్నాక్స్ కూడా తీసుకొని తినొచ్చనమాట. సిట్టింగ్ ఏరియా అయితే చాలా చాలా బావుంది. సో, ఇంకా వాటర్ తాగేసి ఇంకా నేను మా సిస్టర్ అయితే స్టార్ట్ అయిపోయాం చూడ్డానికి. ఇంకా ఫస్ట్ ఇంకా ఇక్కడ చిన్న చిన్న హార్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎంట్రన్స్‌లో. చాలా బావుండిందండి అసలైతే. విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఒక విలేజ్‌లో ఎలా ఉంటుందో అలానే ఉన్న ఫీలింగ్ అయితే మాకొచ్చింది. ఇంకా మేమైతే ఒక తప్పైతే చేసేసామండి. ఈవినింగ్ టైంలో వెళ్ళాల్సింది. ఇంకా చాలా బావుండేది. మేమైతే ఆఫ్టర్‌నూన్ 1:00 అలా వెళ్ళామా, ఎండైతే మామూలుగా లేదనమాట. పాపం ఇవి కూడా ఎండకైతే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే కొన్ని ఆవులైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ హార్స్ చూసారు కదా! అదేంటోనండి కోపంగా చూస్తూ ఉంది అక్కడ నిల్చుకొని. ఇంకా ఇటు సైడ్ రమ్మంటే కూడా రాలేదు. మరేంటో దానికి కోపం నాకైతే అర్థం కావట్లేదు. చాలా క్యూట్‌గా ఉన్నిందనమాట ఈ హార్స్ అయితే. ఇంకా ఇక్కడైతే ఎలుకలండి అసలు చాలా రకాల ఎలుకలనమాట. ఇంకా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకైతే ఇలా బోర్డ్‌లాగా ఇచ్చేశారు. చూసారా ఎంత బాగా క్యూట్‌గా నిద్రపోతున్నాయో. చాలా ఎండండి పాపం. నేనైతే ర్యాబిట్స్ అనుకున్నాను. అంటే ర్యాబిట్ లానే ఉంది. కానీ ర్యాబిట్ కాదు. ఇవి ఎలుకలనమాట. ఇంకా ఇవైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే తింటాయంట. చాలా డీటెయిల్డ్‌గా బోర్డ్‌లో అయితే ఇచ్చేశారు. ఇంకా ఎంత హెయిర్ చూసారా ఎంత ఉందో. అచ్చు ర్యాబిట్ లానే ఉందండి. ఇంకా అవైతే దగ్గరికి రావట్లేదనమాట. మేమెక్కడో ఉన్నాము. అవెక్కడో నిద్రపోతున్నాయి. సరే ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా వీడియో అయితే తీసేసుకొని వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే ర్యాబిట్స్ అండి బాబోయ్! ఎంత బాగున్నాయో. ఇంకా ఫుల్ ర్యాబిట్స్ అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న ర్యాబిట్ పిల్లలు కూడా ఉన్నాయండి. ఎంత క్యూట్ ఉన్నాయో. నాకైతే వాటిని తాకుదామనుంది కానీ ఇంకా అసలు కుదరలేదు. ఎందుకంటే ఫుల్‌గా కవర్ చేసేశారు. సో, ఇంకా వాటిని రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంకా ఇదైతే ఫెరెట్ అండి ముంగిస. అక్కడెక్కడో పడుకొనుంది. ఇంకా దగ్గరకొస్తే చూద్దాం అనుకుంటే వస్తాయి కదా! అది కూడా నిద్రపోతోంది పాపం. ఇంకా దీని డీటెయిల్స్ కూడా చక్కగా ఇలా బోర్డ్ పైన ఇచ్చేసారు చూసారు కదా! ఇంకా దీని ఆరిజిన్ వచ్చేసి యూరప్ అంట. లైఫ్ స్పాన్ వచ్చి 10 ఇయర్స్ అంటండి. నెక్స్ట్ అయితే ఇది రెడ్ ఇంగ్వానా అంట. దీని ఆరిజిన్ వచ్చేసి సెంట్రల్ అమెరికా. లైఫ్ స్పాన్ వచ్చేసి 10 15 ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది వీడియో. సో, ఇంకా ఇదైతే ఆ కొయ్య పైనైతే సరిపోయిందండి. అసలు కలిసిపోయింది అందులో. ఒక్కసారిగా చూసి భయపడ్డాననమాట. అలా కలిసిపోయింది అందులో. ఇంకా నెక్స్ట్ అయితే ఎండ చూసారా ఎలా ఉందో నా ఫేస్‌లో వచ్చి పడుతోంది ఎండ. ఎండైతే మామూలుగా లేదండి పాపం ఇవన్నీ ఎండకి ఎలా తట్టుకుంటున్నాయో మరి.
నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని బర్డ్స్ అన్నమాట. చాలా రకాల బర్డ్స్ అండి. ఒకటి కాదు, 2 కాదు. చాలా చాలా రకాలైతే ఉన్నాయి. మీకు వీడియో కొంచెం బోర్ అనిపించొచ్చు. సో, బోర్ కొడితే కొంచెం స్కిప్ చేసేయండి. ఏం పర్లేదు. కానీ నేనైతే ఒక్కొక్కటిగా డీటెయిల్డ్‌గా అయితే చెప్తాను. ఎవరన్నా తిరుపతిలో ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ చూస్తుంటే, ఒకవేళ ఈ పార్క్‌కి వెళ్ళాలంటే కూడా వెళ్ళండి. ఏం ప్రాబ్లమ్ లేదు. చాలా బావుంది. వర్త్ అనే చెప్పాలి. ఇంకా మనం చూడని బర్డ్స్, యానిమల్స్ చాలా చాలానే ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా ఇక్కడొచ్చేసరికి సిల్వర్ పీసెంట్, గోల్డెన్ పీసెంట్ అనేసి చాలా ఉన్నాయన్నమాట. ఒక 3, 4 రకాలైతే ఉన్నాయి. ఇంకా ఇదొచ్చేసరికి యెల్లో గోల్డెన్ పీసెంట్ అంటండి. చాలా బావుంది. లోపలెక్కడో పడుకోంది. ఇది కూడా రమ్మంటే రానే లేదు. చెప్పాను కదండీ! ఇంకా ఎండకెళ్తే ఏముంటది, ఈవినింగ్ టైంలో ఎళ్తే బావుంటుంది. ఇంకా నెక్స్ట్ కోళ్ళండి. కోళ్ళ కూడా ఇన్ని రకాలుంటాయని నాకైతే అస్సలు తెలీదు. ఇది చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఉందో. ఇంకా తలపైన ఫుల్ హెయిర్ ఉందనమాట. చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి అన్నీ అయితే. చాలా రకాలండి. అసలైతే నేనే షాక్ అయిపోయా. ఏంటి చూస్తూ వెళ్తున్నానా, వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఇవన్నీ కోళ్ళే అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. చాలా బాగున్నాయి అన్నీ. లోపలెళ్ళి పడుకున్నాయండి ఎండకి. ఇంకా ఇక్కడున్న కోళ్ళు మాత్రం కొంచెం చెట్టు కింద ఉండడం వల్ల చల్లగా పడుకొనున్నాయి. ఇంకా దీని పేరొచ్చేసి బ్రహ్మ అంట. అమెరికా లైఫ్ స్పాన్ వచ్చేసి 10 ఇయర్స్ అంట. ఇవైతే మామూలు కోళ్ళలానే ఉన్నాయి. నాకైతే డిఫరెంట్ ఏమి అనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడైతే ఇవి కూడా కోళ్ళేనండి. ఒక లైన్ ఫుల్ కోళ్ళేననమాట. డిఫరెంట్ డిఫరెంట్‌గా. ఇంకా కోళ్ళయిపోయిన వెంటనే ఇది బర్డ్స్ ఇంకా. అంటే సెక్షన్ సెక్షన్‌గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షను. ఇదొచ్చేసరికి బర్డ్స్ సెక్షను. చాలా ఆ బర్డ్స్ అరుస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నిందండి నాకైతే. పార్క్ అయితే చాలా చాలా బావుంది. ఇంకా ఫుల్ బర్డ్సేనండి ఇక్కడ. నేమ్ అయితే మెన్షన్ చేయలేదు కానీ ఫుల్ బర్డ్స్ అనమాట. చూసారు కదా! ఇ ఇది చూడండి. ఇది ఒకే ఒక ప్యారెట్ ఇక్కడొచ్చి అంటుకొని చూస్తూ ఉంది దీనిపైన. ఇంకా నాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీకు బోర్ కొట్టేస్తుందేమోనని నేను ఇంకా ఏదో మాట్లాడుతున్నాను. అన్ని బర్డ్సేనండి ఇక్కడ. రకరకాల బర్డ్స్ అన్నమాట. చూసి ఎంజాయ్ చేయాలి బాగా మనమైతే. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను మా సిస్టర్ అయితే. ఒక్కొక్కటి అంత క్యూట్ క్యూట్ ఉన్నాయండి అసలు బర్డ్స్ అయితే. ఇందులో చాలా బర్డ్స్ అయితే మా హస్బెండ్ అయితే పెంచారండి. నాకైతే తెలుసు. కానీ నేమ్సే తెలీదు. ఆల్రెడీ నేను చూసున్నాను. ఇంకా బయట ఈ బర్డ్స్ చూసేసి ఇంకా లోపలికెళ్ళామనుకోండి, ఆ బర్డ్స్‌కి మనం ఫీడింగ్ కూడా చేయొచ్చనమాట. సో, లోపలికెళ్ళగానే సీడ్స్ అయితే ఇచ్చేశారు ఫీడ్ చేయమని. ఇంకా చూసారు కదా! ఇంకా వచ్చిన వాళ్ళందరూ తినిపిస్తూ ఉంటే ఇవెక్కడ తింటాయండి. చాలా సేపు వరకు తిననే లేదనమాట. ఇంక తిను తిను అంటే తిందామా వద్దా అన్నట్టుగా తింటూ ఉంది ఇదైతే. ఇంకా మా చెల్లి ఫీడ్ చేసింది. ఇంక ఏకంగా నిద్రపోయిందండి ఆ ప్యారెట్ అయితే. ఇంకా ఇక్కడొచ్చేసరికి మెకావో. దీని పేరైతే రోసి అనమాట. ఇంకా ఎంత చక్కగా కూర్చుంది చూసారా! ఫస్ట్ అయితే భయపడ్డానండి. ఇంకా అక్కడున్న అమ్మాయి అయితే కొంచెం మోటివేషన్ చేసింది. "ఏం కాదు, ఫ్రెండ్లీగానే ఉంటాయన్నట్టుగా." సో, చక్కగా పైకెక్కి కూర్చొని చూసారా! ఇంక అలా చూస్తూ ఉంది. ఇంక నేనెప్పుడు ఫీడ్ చేస్తాను అన్నట్టుగా. ఫీడ్ చేస్తే మాత్రం తినలేదండి అది కూడా. ఇంకా ఎప్పుడెప్పుడు ఫ్లై అయిపోదామా అని చూస్తోందంట. ఇంకా వాటినైతే చూసుకుంటారు కదా! వాళ్ళైతే చెప్పారు. ఒక్కసారిగా అరిచిందండి బాబోయ్! భయపడిపోయాను నేనైతే. అయినా క్యూట్ ఉందండి. ఇంకా ఇవి మాట్లాడతాయంట. కానీ మేము వెళ్ళిన రోజు వాటికి మూడ్ ఏమైందో అసలు అర్థం కాలేదు. ఏం మాట్లాడలేదు. కొంచెం టయర్డ్‌గా ఉన్నాయంట వాళ్ళు చెప్పారు. ఇంకా చెప్పాను కదండీ! ఈ ఎండలకి మనకే ఇలా ఉంది. ఇంకా వాటికెలా ఉంటాయి. అలా ఉంటుందనమాట. ఇంకా నాకైతే చాలా పీస్‌ఫుల్ అనిపించిందండి ఆ ప్లేస్ అయితే. చాలా చాలా బావుంది. చాలా వర్త్ అనే చెప్తాను నేనైతే. 200 రూపీస్ అయితే
ఫుల్ ఒక విలేజ్‌లో అది మనం ఏదో ఒక ప్లేస్‌లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాము అసలు. ఇంక ఇక్కడ చూసారా ఇద్దరు చక్కగా కూర్చున్నారు. ఇంకా ఇలా ఒక వీడియో అయితే తీశాననమాట. ఇంకా ఇక్కడ రకరకాల బర్డ్స్ అండి. ఇందులో చాలా బర్డ్స్ నేమ్స్ గూడా నాకైతే తెలీదు. వైట్ కలర్‌లో ఉంది. ఇంకా రెడ్ కలర్, యెల్లో కలర్, గ్రీన్ కలర్ ఇలా చాలా చాలా కలర్స్ బర్డ్స్ అనమాట ఫుల్‌గా. ఇంకా ఇక్కడ మా సిస్టర్ అయితే ఫీడ్ చేస్తోందా, అదైతే ఒక పక్క తూగుతూ ఉందండి. తిననే లేదు. ఇంకా దాన్ని వదిలేసొచ్చేసి ఇంకా వేరే ప్యారెట్‌కైతే తినిపిస్తోంది తనైతే. ఇంకా ఇక్కడ కొన్ని ప్యారెట్స్ అయితే క్యారెట్స్ తింటున్నాయి. ఇంకా ఇక్కడ చూసారా ఈ బర్డ్స్ అయితే చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి. ఒక రకమైన ఆరెంజ్ కలర్ చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. సో, ఇంకా కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇంకా వీటినన్నిటిని ఎలానా ఫినిష్ చేసేద్దామని అయితే తినిపిస్తూ ఉన్నాను. ఇంక సడెన్‌గా ఇక్కడున్న ప్యారెట్ అయితే ఒకటి నా పైన ఎక్కి కూర్చొని తింటూ ఉంది. మా సిస్టర్ అయితే చాలా సేపు నుండి ట్రై చేస్తోందండి. తన పైకి ఎక్కించుకోవాలని ఆ ప్యారెట్‌ని. అదైతే అస్సలు ఎళ్ళడం లేదు తన దగ్గరికి. ఇంకా నా పైన ఉన్నప్పుడే ఇంకా వేరే దారి లేక తను అలానే ఫీడ్ చేస్తుందనమాట. ఇంక ఇక్కడ చూసారా నేనైతే పెట్టడం లేదు. అది ఎంత హైట్‌గా నేను చేయి పెడతానో అంత హైట్‌కొస్తోంది. ఇంకా మా సిస్టర్ చెప్తోంది, ఇంకా అలా విసిగిచ్చకనైతే చెప్తూ ఉంది. ఫైనల్‌గా ఇదండి బర్డ్స్ ఉన్న ప్లేస్ అయితే. ఇది కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్నేక్స్ ఉన్న ప్లేస్‌కైతే ఎళ్ళిపోయాము. అసలు మెయిన్ వచ్చింది నేను దీనికోసం అండి. వామ్మో! ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు ఇదే కనపడుతుందనమాట నాకైతే ఈ పార్క్‌లో. ఇంకా మెడలో వేసుకుంటానో లేదో ఒకసారి ఎళ్లి చూసేసి వచ్చేద్దామని అయితే వచ్చాను. మోస్ట్‌లీ నేను వచ్చిందే దీనికోసం అనమాట. ఇంకా ఇక్కడైతే అంకుల్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. ఇది ఇంకా ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీగా ఉంటుందా? ఇంకా నాకైతే మోటివేట్ చేస్తున్నారు. "ఏం భయపడకు. హ్మ్. టచ్ చెయి" అన్నట్టుగా. అయినా నాకైతే ఒక పక్క భయం వేస్తూనే ఉంది. ఇంకా వచ్చిందే దీనికోసం చూద్దాం, ట్రై చేయాల్సిందే అన్నట్టుగా మొండిగా ట్రై చేశాను. వామ్మో! అలా వేశారో లేదో అసలు అరిచేశానండి ఇంకా. వాయిస్ అక్కడ లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. చాలా భయమేసింది. ఇంకా అలా ఒక 2, 3 మినిట్స్ అయ్యాక నా భయమంతా పోయిందనమాట. అప్పటికి భయపడుతూనే ఉన్నాను. ఇంకా ఇక్కడ ఇలా పాము ఇలా మెడలో వేసుకోవాలంటే టికెట్ 200 కదా! ఇది సెపరేట్‌గా మనీ అనమాట. రూ. 100 ఇలా వేసుకోవాలంటే. ఇంకా నేనొచ్చిన పనైతే కంప్లీట్ అయిపోయింది. సాధించేసాననుకున్నాను. ఇంకా ఇంకొక మిస్టేక్ ఏం చేశానంటే ఈ యెల్లో డ్రెస్ ఏసుకెళ్ళడం అండి బాబోయ్! ఆ స్నేకు నా డ్రెస్‌లో కలిసిపోయిందనమాట. అసలు డిసప్పాయింట్ అయ్యాను. ఏంట్రా అనేసి ఇంకా పర్లేదు ఏం చేద్దాం. నేనేమన్నా కలగన్నానా, అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా అయిపోయింది. ఇంకా ఫుల్‌గా కలిసిపోయిందనమాట డ్రెస్‌లో. ఇంకా ఇక్కడ మా సిస్టర్ అయితే భయం భయం అనేసి నాకన్నా చాలా చక్కగా వేసుకునిందండి. చూసారు గదా! ఇంకా లాస్ట్‌లో దానికి ముద్దు గూడా పెట్టిందిలెండి. అదొక వేరే విషయం. ఇంకా తనైతే ఆ వీడియో తన మొబైల్‌లో ఉంది. ఇంకా వేసేసుకున్నామా, ఇంకా స్నేక్స్ పనైతే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడైతే ఇది క్యామెల్ అండి. ఇంకా లేస్తదనుకుంటే ఇది కూడా లేయలేదు పాపం. పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంది అలా. క్యామెల్ అయిపోయిన వెంటనే ఇంకా ఇది వచ్చి మేకలండి. ఈ మేక అయితే ఏంటో నాకు కొత్తగా అనిపిచ్చింది. దీని చెవులు చూసారా ఎంత పొడవున్నాయో. ఇంకా నేను ఎటు సైడ్ ఎళ్తే అటు సైడ్ నా వెనకాలే తిరుగుతోందనమాట. చాలా క్యూట్‌గా ఉన్నింది మేక అయితే చూసారు గదా! ఇంకా వెనకాల నుండి అవన్నీ అరుస్తూ ఉన్నాయి మిగిలినవి రమ్మని చెప్పి దీనిని. ఇదేమో ఇక్కడే నిల్చొని ఉంది పాపం. ఎండ చూసారా ఎలా ఉందో. ఇంకా ఇది ఆస్ట్రిచ్ అండి. ఇంకా లేస్తే చాలా పెద్దగా ఉండేది. ఇంకా పిలుస్తుంటే కూడా రాట్లేదు. అప్పుడే వెళ్ళి పడుకుందంట. ఇంకా అక్కడున్న అతనైతే చెప్పాడు. సో, ఇంకా మేమైతే దూరం నుండి చూసేసైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే బాతులు, డక్స్ ఫుల్‌గా స్నానమైతే చేస్తున్నాయి. ఆఫ్టర్‌నూన్ గదా! ఈ ఎండకి మంచిగా నీళ్ళలో స్నానం చేస్తూ బాగా హ్యాపీగా ఉన్నాయన్నమాట ఇవైతే. ఇవి కూడా చాలా రకాలున్నాయి. వీటి నేమ్స్ కూడా నాకు తెలీదు. మేబీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అయితే ఉండొచ్చు.
నెక్స్ట్ ఇక్కడైతే ఫిషెస్ అండి. ఇంకా ఫిషెస్ చూడడానికైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఫిషెస్ నేమ్స్ కూడా ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదండి. ఇంకా మేమైతే ఒక్కొక్క ఫిష్‌ని చూసుకుంటూ వచ్చామన్నమాట లైన్‌గా. వాటి నేమ్స్ అయితే తెలీదు. వీటి నేమ్స్ తెలియాలంటే నేను నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఎగ్జిబిషన్ అయితే పెట్టారు తిరుపతిలో. ఎగ్జిబిషన్‌కైతే వెళ్ళాను. అక్కడైతే ఫుల్ ఫిషెస్ అండి. ఇంకా ఏ ఏ ఫిష్‌కి ఏ ఏ నేమో ఫుల్‌గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జిబిషన్ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఉంటాయి. చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయండి ఎగ్జిబిషన్‌లో. అన్నిటిని నేనైతే వీడియో తీశాననమాట. ఓకేనా? అదైతే నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే ఫిషెస్ చూసేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా టైం అయితే ఇప్పటికే 2:30, 3:00 అలా అవుతోంది. ఇంకా ఫైనల్‌గా బయటొచ్చేసామా. ఫుల్ అసలు విలేజ్‌లో ఉన్నట్టే ఉంది. చూసారు కదా! ఫుల్ గ్రీనరీ అనమాట. ఇంకా మా చెల్లయితే ఒక సైడ్ నుండి ఇంక వెళ్దాంరా నాకైతే ఆకలేస్తోందని అయితే అంటోంది తను. ఇంకా వెళ్తూ వెళ్తూ బయటే రెస్టారెంట్ అయితే ఉందండి. ఇంకా అక్కడే తినేసైతే వెళ్దామని అయితే అనుకుంటూ ఉన్నాము. ఇంకా తను చూసారు కదా! ఎప్పుడెప్పుడు నేను వీడియో క్లోజ్ చేస్తానా, బాయ్ చెప్దామా అని చూస్తోంది. ఫైనల్‌గా బాయ్ అయితే చెప్పేసింది. ఇంకా అలా నడుచుకుంటూ బయటకైతే వస్తూ ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బావుండింది. ఇంకా ఇక్కడికి రాగానే ఇంకా మా సిస్టర్ అయితే చూస్తూ ఉందనమాట. ఏం తిందాం అన్నట్టుగా. మన మెనూ బుక్ మొత్తం తిరిగేసినా ఆఖరికొచ్చేది మాత్రం బిర్యానీ దగ్గరికే కదా! సో, ఆ బిర్యానీ ఆర్డర్ అయితే పెట్టామనమాట. చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టేసి 1/2 షేర్ చేసుకొనైతే తినేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇక్కడైతే హ్మ్. ఏంటిది? ఒక్క నిమిషం. ఆస్ట్రిచ్ ఎగ్ అండి. అయ్య బాబోయ్! ఎంత పెద్దగుందండి. ఇంకా సేల్ అనైతే వేశారు. ఈ ఆస్ట్రిచ్ ఎగ్‌తో ఏం చేస్తారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికొచ్చేస్తే చాలా చాలా బావుంది టేస్ట్ అయితే. కంపల్సరీ లోపల తిరిగేసొస్తే కంపల్సరీ ఆకలేస్తుందండి. తినాల్సిందే. చూసారు కదా! ఇదే నేను చెప్పాను కదా! ఆస్ట్రిచ్ ఎగ్ అనేసి సేల్ అనైతే పెట్టారు. ఇంకా ఈ ఎగ్‌తో ఏం చేస్తారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? ఇంకా మేమైతే లంచ్ చేసేసి ఇంకా ఫైనల్‌గా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి. అట్లనే ఎవరన్నా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.